ఇది నేను చేసిన రొయ్యల కర్రీ అండి. హాయ్ హలో, మై నేమ్ ఇస్ ఇంద్ర. రొయ్యల్ని ముందుగా తీసుకొని నీట్గా కడుక్కోండి. వెనిగర్, సాల్ట్ వేసి, పసుపు వేసి మంచిగా కడుక్కొని పెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసి, మసాలా ఉంటే మసాలా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టిన రొయ్యల్ని ప్యాన్లో వేయండి. అవి ప్యాన్లో రొయ్యలు బాగా అందులో నూనె, వాటర్ బయటకు వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. అందులో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత అందులో మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. అవి నూనెలో మంచిగా వేగుతాయి. అందులో మంచిగా వేగిన తర్వాత అందులో కావాలంటే కొంచెం మసాలా వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసుకొని మంచిగా కలపండి. మంచిగా కలిపి మూత పెట్టి ఒక 70% రొయ్యలను వేగేలా చూసుకోండి. 70% వేగిన తర్వాత అవి 70% వేగేలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకుందాం. అందులోకి పెద్ద సైజు అయితే 2 ఉల్లిపాయలు, మీడియం సైజు అయితే 3 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా కట్ చేసి అందులో వేసుకుందాం. కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక తెల్లుల్లిపాయ మొత్తం తీసేసి ఇందులో వేసేయండి. తెల్లుల్లిపాయ ఒకటి ఫుల్గా తీసుకోండి. అందులో కొంచెం అల్లం ముక్కలు ఒక చిన్న ముక్క వేసుకోండి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు, మీడియం సైజ్ అయితే 3 వేసుకోండి. ఆ మొత్తం మిక్సీ కొట్టేయండి. మనం ఇవి వేగించుకున్నవి ఒక ప్యాన్లోకి తీసుకుందాం. మంచిగా వేగిన తర్వాత ఒకటి మీరు ముట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒకటి తీసుకొని ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు మీరు మిగతావి కూడా తీసుకోండి. ఒక ప్యాన్లోకి మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అవన్నీ తీసుకుందాం. మంచిగా తీసుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ వేయండి. ఇంకొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది రొయ్యల కర్రీకి. ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన దాకా ఆగండి. హీట్ అయిన తర్వాత అందులోన బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, బిర్యానీ పువ్వు వేసుకొని మంచిగా కొంచెం జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి మంచిగా వేగిన తర్వాత మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో మనం ఇందాక మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేయండి. పేస్ట్ వేసిన తర్వాత పేస్ట్ వేసి మంచిగా ఆయిల్ని, ఈ బిర్యానీ స్పైసెస్ని అందులో మిక్స్ అయ్యేలా బాగా కలపండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులోకి స్పైసెస్ వేసాం కదా, అందులో మంచిగా కలిపిన తర్వాత అందులో నుంచి వాటర్ రావాలి. వాటర్ వస్తే అందులో ఇప్పుడు మనం సాల్ట్, కారం, పసుపు, మసాలా వేసుకొని అందులో మంచిగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత అది సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో అది ఉడికించాం కదా, ఇప్పుడు సిమ్లో పెడితే మంచిగా అవుతుంది. తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. అది సిమ్లో నూనె, ఆయిల్ బయటికి తేలేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో మనం ఇంత పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేయండి. రొయ్యల్ని వేసి మంచిగా అంతా కలపండి. ఒక రొయ్యల్ని వేసి మంచిగా కలిపి అందులో ఆయిల్ ఇది మంచి గ్రేవీ దగ్గరికి అయ్యేలా మంచిగా కలిపిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేయండి. మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత వాటర్ వేయండి. అది బాగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనివ్వండి. వాటర్ వేసిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ఇంకో 10 minutesలో అయిపోద్ది అనగా అప్పుడు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి దగ్గరగా గ్రేవీ అవ్వనివ్వండి. గ్రేవీ దగ్గరగా సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుకుతాయండి. ఆల్రెడీ ఉడికే ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టి దగ్గరగా అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర చేసుకొని గార్నిషింగ్గా ఉల్లిపాయలు గట్ట దాని మీద చల్లుకున్నా పర్లేదు, పక్కన పెట్టుకొని తిన్నా బాగుంటుంది. రొయ్యల కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నాకు ఇలా వచ్చింది, మీరు చూడండి.